ఏంటి ఇక్కడ నిలబడ్డావు? బెల్ కొట్టారు, రా వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏమైంది? 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనన్నాడు. ఓ, ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకేం చేయమంటావు? మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా. మీ నాన్న సంతకమేగా, నేను పెడతానులే. నువ్వా? అవును, మా నాన్న సంతకం 2 ఏళ్ళ నుంచి నేనే పెడుతున్నాను. ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు ఇలా? మీ నాన్న సంతకం అంటే నీకు అలవాటు, మా నాన్న సంతకం నీకు రాదు. 1కి 2 సార్లు పెడితే అదే వస్తుంది. మీ నాన్న ఏమన్నా పెద్ద గవర్నమెంట్ సంతకమా? ఇటు చెప్తాను. అయ్యో వద్దు సీను, అటు తిరుగు, చెప్తా. వద్దు సీను, వద్దు. ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే తనే పెట్టాను అనుకుంటాడు. పద వెళ్దాం, పద. రేయ్, మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటే 5 దెబ్బలతో సరిపెడతా, లేకపోతే బెత్తం విరిగిందాకా కొడుతూనే ఉంటాను. రే ఒప్పుకోండి. అరే సీను, మా బాబు సంతకం నేనే పెట్టేశాను, అది కానీ తెలిసిపోయిందంటావా? ఏమో, తెలిసి ఉండొచ్చు. ఏంట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు? మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా, లేకపోతే నన్నే చెప్పమంటారా? నన్నేమనొద్దు మాస్టారు, నేను వద్దని చెప్తున్నా. సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా నాన్న సంతకం పెట్టాడు. ఆహా, సీనుగోడు అంత మునగాడేడా? ఎరా, నువ్వు చెడిపోయింది చాలక ఇతరులు చెడగొడుతున్నావా? చెబట 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 వాళ్ళ నాన్న సంతకం చేయడానికి ఏంటి? వాడిని కొడితే నువ్వు వేడుస్తున్నావేంటి? ఏంటి రోయ్, నిన్ను ఇలా వదిలేస్తే ముందు నా సంతకము, తర్వాత ప్రిన్సిపాల్ సంతకం పెడతావు నువ్వు. చేపట్టు చేపట్టు, చెయ్యో విరిగిపోవాలంటే. సారీ సీను, నేను కావాలని చెప్పలేదు. మాస్టర్ భయపెట్టేసరికి భయపడి. పర్వాలేదులే విమల, కొట్టింది నన్నే కదా. అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే నువ్వు అస్సలు తట్టుకునేదానివి కాదు. నొప్పిగా ఉందా? విమలా విమలా, నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్లో మేము నాటకం వేస్తున్నాం. అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకు అలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా? సరే, ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగావని ఇవ్వవా ప్లీజ్? నా లంగావనియా? అమ్మో, నేను ఇవ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగావని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను, ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ, నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే, అలాగే ఇస్తాను. కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో. థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విమలా విమలా, అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. త్వరగా చెప్పు, ఏంటో? ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్? అయ్యో రామా, సరే ఇటు ముందు ఇది పట్టుకో. మెల్లగా. సరే సరే. అయ్యో అబ్బా, ఇందాక నుంచి ఇలా జారిపోతుంది. ఛీ, ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా విమలా, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే. విమల్ మీద నేను పెంచుకున్న అభిమానం పేరు ప్రేమని అప్పుడు నాకు తెలీదు. జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని, బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని
నాకు మొదటిసారిగా తెలిసిందప్పుడే. ఆ రోజు 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన చివరి రోజు. విమలా, అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నాకు నీ నవ్వు కావాలి, ఇస్తావా? అడిగిన వెంటనే ఇచ్చావే. అవును, నీకేం కావాలి? నేనే తీసుకుంటాలే. ఏంటిది? నేను చెప్పను. సరే తీసుకో. స్మైల్ ప్లీజ్. ఏంట్రా అందరూ అలా బిగుసుకుపోయారు? నవ్వడానికి ఏమన్నా చూకేయాలా? అక్కర్లేదండి, మీరు బాంబు వదిలితే చాలు. ఓకే. ప్రియా, నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెట్టవే. నేను పెట్టేశాను. థ్యాంక్ యూ. ఓకే బాయ్ శాంతి. బాయ్ బాయ్ ప్రియా. బాయ్. ఏ విమల, సీను వస్తున్నాడే. ఇప్పుడే వస్తానే. అలాగే వెళ్ళు. ఏం విమలా, వచ్చే సంవత్సరం నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా? లేదు, మా నాన్న ఒప్పుకోడు. 10th చదివించడమే గొప్ప. ఆడపిల్లకి పై చదువులు ఎందుకని మా అనిపించేస్తాడు. వచ్చే ఏడాది నువ్వేదో కాలేజీలో జాయిన్ అవుతావు. నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏడుకు సీను. నువ్వు మాత్రం చేస్తుందేంటి? ఏ విమల, నేను పెడుతున్నామే. నేను వస్తా, ఉండండి. వెళ్ళొస్తా సీను. ఏ నీ చెడకొచ్చలేవి. ఒకటికి రెంటికి మూడు పెడతావరా? ఒకటి ఏమన్నా పిల్లలు కొడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు వాయి? రండిని ఫ్రెండువా? ఏరా, నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండారా? అంత పెద్ద ఫ్రెండ్ నీ ఫ్రెండ్ సీన్ని సీన్ అంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీని గాని రా. సీను? ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గాని ఎందుకు అని కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీలు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా అరవక మావిడి అంటది. దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. ఏయ్, పెళ్ళికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే, నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రే, నువ్వు కిందికి వెళ్ళు. అమ్మ నీకు వేరే పెడుతుంది. ఉన్నాయన్నీ ఆమె ఇంటికి పెట్టింది. రే, మొత్తం నువ్వే తినే. వెళ్ళు. మరి సుబ్బు, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా. ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్,
సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు వీళ్ళందరినీ పెళ్ళికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతాయి కదరా. విమల కూడా గుర్తుంది కదూ? అందరికంటే ఎక్కువగా. తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఇప్పుడు వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుల్లో. ద్వారపుడి. అదే సుబ్బు, అసలు ఏమీ మారలేదురా ఇక్కడ. అలాగే ఉంది మొత్తం. పల్లెటూరులోంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు. సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా, మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా. మన బాబులు మాస్టారు. అవునరా. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తు పట్టాలా? నేను సీన్ అండి, వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. అలాగా, సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాడు. శుభం. నాకు పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. ఈ రోజు ముద్దపప్పు వేసుకొని తిన్నాను, అందుకనే.